గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఆదినారాయణ అకాడమీ. కాబోయే ఎండోమెంట్ ఆఫీసర్స్ అయిన మేడమ్స్కి, సార్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్, దేవాలయాల ట్రిబ్యునల్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ దేవాలయ ట్రిబ్యునల్స్ గురించి మనం ఎందుకు ఇప్పుడు స్పెషల్గా చెప్పుకోబోతున్నామంటే, యాక్చువల్గా ఈ చాప్టర్ గురించి మీకు 11th చాప్టర్ 12th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పున్నా ఈ దేవాలయ ట్రిబ్యునల్ గురించి. ఈ దేవాలయ ట్రిబ్యునల్ గురించి మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ యాప్లో కూడా మళ్ళీ అదే చాప్టర్స్ని మళ్ళీ ఇంకోసారి మీకు యాప్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా కూలంకషంగా ఇంకా ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్ని జోడించి మళ్ళీ యాప్లో కూడా మళ్ళీ చెప్తాను. కాకపోతే ఈ మధ్య నిన్న ఈ దేవాలయాల ట్రిబ్యునల్కి సంబంధించి ఒక చిన్న వార్తలో నిలిచిందన్నమాట. ఒక చిన్న విషయం అనేది వార్తలో నిలిచిందన్నమాట. ఆ విషయాన్ని గురించి ఇప్పుడు అది వార్తలో నిలిచింది కాబట్టి ఆ విషయం అనేది మన సిలబస్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనము ఆ విషయాన్ని సిలబస్కి అన్వయించుకుంటూ వర్తమాన విషయాలను జోడించుకుంటూ సిలబస్లో ఉన్న విధంగా దాన్ని మనం మీకు ఒకసారి విశదీకరించడానికి ఇప్పుడు ఒకసారి ప్రయత్నిస్తాం అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు అసలు ఫస్ట్ మీకు అసలు ఆ విషయం ఏంటి, ఆ వార్త ఏంటి, అది ఎందుకు వివాదమైంది అనేది చెప్తా. ఆ తర్వాత ఆ వివాదము, ఆ విషయం అనేది మనకు సిలబస్లో ఎలా రిలేటెడ్గా ఉందనేది చెప్తా అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వార్తల్లో నిలిచిన విషయం ఏంటంటే ముక్తేశ్వరం. ఈ ముక్తేశ్వరం అనే ఆలయం ఉందన్నమాట. ఈ ముక్తేశ్వరం అనే దేవాలయము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ముక్తేశ్వరం అనే దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఈ ముక్తేశ్వరానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి కొంత భూములు ఉన్నాయన్నమాట. ఆ భూములు ఏంటి, కొందరు ఇళ్ళు నిర్మించుకోవడము, అట్లనే దుకాణాలు నిర్మించుకోవడం. దేవాలయానికి సంబంధించిన భూముల్లో కొందరు వ్యక్తులు ఏం చేశారంటే ఇళ్ళను నిర్మించుకోవడం, దుకాణాలు నిర్మించుకోవడం జరిగింది. ఆ ఇళ్ళను నిర్మించుకోవడం, దుకాణాలను నిర్మించుకోవడం జరిగినప్పుడు ఆ ముక్తేశ్వరం దేవాలయం, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ముక్తేశ్వరం దేవాలయానికి సంబంధించి ఈ దేవాదాయ అధికారులు ఉంటారు కదా, ఈ దేవాదాయ అధికారులు ఏం చేశారు, ఇట్లా ఈ దేవాలయానికి సంబంధించిన భూములలో కొందరు ఇళ్లను, అట్లనే షాపులను, దుకాణాలను నిర్మించుకున్నారు. కాబట్టి వాటన్నిటిని ఆక్రమణలుగా గుర్తించి వాటిని ఖాళీ చేయించండి, వాటిని అన్నిటినీ తిరిగి సేకరించండి అని ఈ దేవాలయ అధికారులు ఏం చేశారంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు అన్నమాట. ఓకేనా. ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తే ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఈ దేవాలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముక్తేశ్వరం యొక్క భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల మీద, నిర్మించుకున్న దుకాణాల మీద చర్యలు చేపట్టింది అన్నమాట. ఆ చర్యలు చేపట్టినప్పుడు ఎవరైతే అక్కడ దుకాణాలు నిర్మించుకున్నారో, ఎవరైతే అక్కడ ఇళ్లను నిర్మించుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రిబ్యునల్ తీర్పు మీద కోర్టులో పిటిషన్ వేసారన్నమాట, కోర్టులో కేసు వేసారన్నమాట. అది ఇప్పుడు వార్తల్లో నిలిచిన వివాదం అన్నమాట. ఇప్పుడు దాని గురించి ఇంకా విశదీకరణ చెప్తా. ఈ యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఆ ఇళ్ళను నిర్మించుకున్న వాళ్ళు, ఆ దుకాణాలు నిర్మించుకున్న వాళ్ళు కోర్టులో కేసు వేసారు అనుకున్నాం కదా. కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అసలు రియల్ స్టోరీ ఏంటంటే ఈ ముక్తేశ్వరానికి సంబంధించి కొన్ని ఆలయ భూములు ఉన్నాయి, దేవాలయ భూములు, దేవాదాయ భూములు ఉన్నాయి. ఆ దేవాలయ భూములని ఇనాం భూములు అంటారు. ఆ దేవాలయ భూముల్లో కొందరు ఏం చేశారు, ఇళ్లను, దుకాణాలు నిర్మించుకుంటే ఆ దేవాలయం భూములను రక్షించాల్సిన బాధ్యత ఏంది, ఎండోమెంట్ ఆఫీసర్స్ది. ఆ ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేవాడు ఆ గుడి స్థాయిని బట్టి, కాబట్టి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉండొచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉండొచ్చు, గ్రేడ్ 1 ఉండొచ్చు, అసిస్టెంట్ కమిషనర్ ఉండొచ్చు, డిప్యూటీ కమిషనర్ ఉండొచ్చు. అట్లా ఆ దేవాలయం యొక్క స్థాయిని బట్టి, ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ దేవాలయానికి ఎవరైనా ఉంటారు అన్నమాట. ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 3 కానీ, 2 కానీ, 1 కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ ఇట్లా ఉంటుంది అన్నమాట. అట్లా వీళ్ళు ఏం చేశారు, ఆ ఎండోమెంట్ ఆఫీసర్ అనేటువంటి ఏం చేసిందంటే ఆ దేవాలయానికి సంబంధించిన భూములను సంరక్షించడం కోసము ఇది ఆక్రమణకు గురైంది, దేవాలయం యొక్క భూముల్లో ఇట్లా ఆక్రమణకు గురయ్యి ఆ భూమిలో ఇట్లా పలానా వ్యక్తులు, బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఇట్లా ఇళ్ళను నిర్మించుకోవడము, దుకాణాలను నిర్మించుకొని లబ్ధి పొందుతున్నారు, దానివల్ల దేవాలయానికి నష్టం వస్తుందని ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అప్పుడు ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేసింది, ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆ ముక్తేశ్వరానికి ఆలయానికి సంబంధించిన భూముల్లో ఎవరైతే అట్లా అక్రమంగా ఇళ్లను, దుకాణాలు నిర్మించుకున్నారో వాటన్నింటినీ ఖాళీ చేయాలని
అది తీర్పిచ్చింది అనమాట. అయితే వీళ్ళు కట్టుకున్న వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ కోర్టులో కేసు వేసారన్నమాట. ఇట్లా ఎండోమెంట్ ట్రిబ్యునల్ మాకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఏమని జారీ చేసిందంటే మా ఇళ్లను మా దుకాణాలని ఖాళీ చేయమని తీసేయమని మాకు నోటీసులు జారీ చేసింది ఎండోమెంట్ ట్రిబ్యునల్. దీని మీద మీరు కోర్టు ద్వారా మాకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు అన్నమాట వాళ్ళు. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే అసలు ఏంది ఎండోమెంట్ ట్రిబ్యునల్ అయ్యా, అసలు ఎండోమెంట్ ట్రిబ్యునల్ అంటే ఒక చైర్మన్ ఉంటాడు, కొందరు సభ్యులు ఉంటారు. దీని గురించి మన చట్టంలో ఉంది. యాక్చువల్గా మన సిలబస్లో ఉన్న టాపిక్స్ ప్రకారం అయితే, మన సిలబస్లో ఉన్న సెక్షన్ల ప్రకారం అయితే 29, 57, 75 నుంచి 86 వరకు ఈ సెక్షన్లో వీటిలో అయితే ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క ప్రస్తావన వస్తుంది. కానీ అసలు ఎండోమెంట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఎవరు నియమిస్తారు, వాళ్ళ యొక్క కాలపరిమితి ఎంత ఉంటుంది, అదంతా మన సిలబస్లో లేదనమాట. కానీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క పనితీరు గురించి, ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది దేవాలయ భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే దాని గురించి, అంటే ఆ పనితీరు గురించి మన సిలబస్లో ఇప్పుడు మనం చెప్పుకున్న సెక్షన్లు ఉన్నాయి కదా, 29, 57, 75 నుంచి 86 వరకు ఉండే సెక్షన్లో, ఈ 75 నుంచి 86 వరకు ఉండే సెక్షన్లో ఒక చోట ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క పని గురించి మనకు వస్తుంది. కానీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క ఏర్పాటు, పని విధానము, దాని యొక్క కూర్పు, దాని యొక్క కాలపరిమితి, వాటి గురించి అయితే మనకి సిలబస్లో లేదనమాట. కాకపోతే దాని యొక్క పని విధానం, దాని యొక్క రోల్ ఏంటనేది, భూములకు సంబంధించి ఏం రోల్ ప్లే చేస్తుంది అనేది మనకు ఉందన్నమాట. అయితే ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే, ఇప్పుడు అందుకని మనం దాని గురించి ఎంతమంది సభ్యులు ఉంటారో, సభ్యుల కాలపదం ఎంత, చైర్మన్ ఎవరు నియమిస్తారో అవన్నీ మనం చెప్పుకోలేము అనమాట. అది అయితే ప్రస్తుతం ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే కోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఈ ముక్తేశ్వరం భూములో ఎవరైతే ఇళ్ళను నిర్మించుకున్నారో, ఎవరైతే దుకాణాలు నిర్మించుకున్నారో వాళ్ళని ఖాళీ చేయండి అని ఈ దేవాలయ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు చెల్లవు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులు అనేది చెల్లవు అని కోర్టు అనేది తీర్పివ్వడం జరిగింది అనమాట. ఎందుకు అలా కోర్టు, యాక్చువల్గా ఎండోమెంట్ ట్రిబ్యునల్ కూడా, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు, ఇవన్నీ చట్టబద్ధంగా కరెక్టే. ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఆ అధికారం ఉంది. అక్రమంగా దేవాలయ భూముల్లో ఇట్లా ఈ ఇళ్లను కానీ దుకాణాలు కానీ నిర్మించి దేవాలయానికి సంబంధించి, ఆ ఇళ్ళకు సంబంధించి, ఆ భూములకు సంబంధించి పన్ను కట్టకుండా అట్లా అక్రమంగా వాటిని అనుభవిస్తున్నా, దాని ద్వారా లబ్ధి పొందుతున్నా కానీ వాటిని రద్దు చేసే అధికారం ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఉంది. కానీ ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చట్టబద్ధమైన సంస్థే. కానీ ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కోర్టు ఎందుకు కొట్టేసిందంటే, ఇక్కడ ఒక చిన్న రిట్ ఉందన్నమాట. ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్లో చైర్మన్ ఉంటాడు, సభ్యులు ఉంటారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్లో చైర్మన్, సభ్యులు ఉండాలి. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైందంటే, ప్రస్తుతం దీనికి చైర్మన్ లేడనమాట, ఓన్లీ సభ్యుడే ఉన్నాడు అనమాట. అట్లా ఈ చైర్మన్ లేకుండా ఈ సభ్యుడితో రన్ చేస్తుంది అనమాట. అయితే ఈ సభ్యుడు ఏం చేసిండు, ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ప్లేస్లో తానే, ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్లో ఉన్న సభ్యుడే ఆ ట్రిబ్యునల్కి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే, చైర్మన్ లేకుండా కానీ ఆయనే ఆ నోటీసుల్ని ఇచ్చేసింది అనమాట. కోర్టు దాన్ని ప్రాతిపదికగా తీసుకొని, అసలు ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది, ఎండోమెంట్ ట్రిబ్యునల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో, మీరు ఆక్రమణదారికి ఇచ్చే నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి చైర్మన్ నిర్ణయంతో, చైర్మన్, సభ్యులు కలిసి కూర్చొని విచారణ జరిపి అప్పుడు కదా మీరు నోటీసులు జారీ చేయాల్సింది. అసలు చైర్మన్ లేకుండా నువ్వెవడు అసలు ఈ నోటీసులు జారీ చేయడానికి, అసలు నువ్వు ఇచ్చిన నోటీసులు అనేవి చెల్లవు, అదనేది చెల్లదు. అసలు ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది పూర్తిగా ఏర్పాటు చేయండి, చైర్మన్ మిగతా సభ్యులతోటి ఎండోమెంట్ ట్రిబ్యునల్ పూర్తిగా ఏర్పాటు చేసి తదనంతరం మీరు నోటీసులు ఇవ్వండి, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి కదా తప్పితే ఇప్పుడు తాత్కాలికంగా మీరు ఏదైతే ప్రస్తుతం ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు అని హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అన్నమాట. అది దీని యొక్క కథ. అర్థమైందిగా మిత్రులారా? ముక్తేశ్వరం, తూర్పుగోదావరి జిల్లాలోని ముక్తేశ్వరం దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి సంబంధించి ఆ ముక్తేశ్వరం దేవాలయానికి సంబంధించి భూముల్లో కొందరు అక్రమంగా ఇళ్లను, దుకాణాలు నిర్మించుకున్నారు. దుకాణాలు నిర్మించుకుంటే ఆ దేవాలయ అధికారులు ఇట్లా నిర్మించుకున్నారు, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారంటే అట్లా దుకాణాలని, ఆ ఇళ్ళని ఖాళీ చేయించే అధికారం అనేది ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఉంటుంది కాబట్టి
ఈ అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను దుకాణాలను ఖాళీ చేయాలని, అట్లా ఖాళీ చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చేసిందంటే చట్టంలో ఉన్న దాని ప్రకారం చైర్మన్ సభ్యులు కలిసి దాని మీద విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలి, కానీ అసలు దీనికి చైర్మన్ లేకుండా సభ్యుడు ఒక్కడే అట్లా నోటీసులు ఇవ్వడం అనేది చెల్లదు అని దాన్ని కొట్టేయడం జరిగిందన్నమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడున్న ప్రస్తుతం కదా. ఎప్పుడు మీరు నోటీసులు ఇస్తారంటే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటా నువ్వు ఫస్ట్ ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఒక డైరెక్షన్గా ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ముందు అసలు ఫస్ట్ ఒక చైర్మన్ నియమించండి. చైర్మన్ నియమించిన తర్వాత తదనంతరం సభ్యులు కూడా ఉన్న తర్వాత వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని అప్పుడు నోటీసులు ఇవ్వండి. అంతేగాని ఇప్పుడైతే మీరు ఇచ్చిన నోటీసులు అనేది చెల్లదు అని కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఈ కథలోనే భాగంగా అదే ఈ కరెంట్ ఈవెంట్లోనే భాగంగా ఏంటి, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు కదా. ఫిర్యాదు చేసినప్పుడు రకరకాల ఫిర్యాదులు చేశారన్నమాట. ఏంటి ఇంప్లీడ్ పిటిషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, పేపర్స్ అయితే అలవాటు ఉంటే ఐడియా ఉంటుంది. అనుబంధ పిటిషన్ అంటారు. ఏంటి ఏమనేసారు, ఫస్ట్ ఆ ఇళ్లను ఆ దుకాణాలను ఫస్ట్ ఖాళీ చేయించమని, అట్నే ఆ ఇళ్లను ఆ దుకాణాలను వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకొని దాన్ని అనుభవించినందుకు గాను దేవాదాయ శాఖకు నష్టపరిహారం కూడా చెల్లించమని. ఖాళీ చేయించాలి, నష్టపరిహారం. ఖాళీ చేయించాలనే మెయిన్ పిటిషన్ వేసారు, నష్టపరిహారం ఇవి కూడా చెల్లించాలనే అనుబంధ పిటిషన్ వేసారు అనమాట. వీటన్నిటిని కూడా ఈ కోర్టు ఏం చేసిందంటే కొట్టేసింది అనమాట. కోర్టు ఇప్పుడు ఏమని తీర్పిచ్చిందంటే ఫస్ట్ చైర్మన్ నియమించిన తర్వాత ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో, ఈ దేవాలయ అధికారులు ఎండోమెంట్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో అది విచారణార్హమా, అసలు దాన్ని ఎంక్వైరీ చేయడానికి అసలు అది ఎలిజిబుల్లా, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు అనేది ఎలిజిబుల్లా, లేకపోతే మామూలుగా మాట్లాడితే సరిపోయిద్దా, అసలు అది ట్రిబ్యునల్ వరకు రావాల్సిన అవసరం ఉందా, అసలు ఫస్ట్ అది విచారణార్హమా అనేది చెక్ చేయండి. విచారణార్హమా అని చెక్ చేసిన తర్వాత అది ఒకవేళ విచారణార్హం అయితే ఫస్ట్ ప్రధాన పిటిషన్ని, మెయిన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి, దాన్ని పరిష్కరించండి. ప్రధాన పిటిషన్స్ వీటిని పరిష్కరించండి. తదనంతరం అనుబంధ పిటిషన్స్, ఇంప్లీడ్ పిటిషన్స్ని పరిష్కరించండి అని కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. అది మిత్రులారా. అయితే ఇప్పుడు దీన్ని మనం చెప్పుకోవడం భాగంగా దీన్ని నేను ఎందుకు డిస్కస్ చేశానంటే ఇది మనకి సిలబస్లో ఉన్న టాపిక్లో రిలేటెడ్గా ఉందన్నమాట. ఈ సిలబస్కి, ఈ వార్తకి, ఈ వివాదానికి మన సిలబస్కి ఒక సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం ఏంటంటే మీకు 12వ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పారు ఏంటి, 83వ సెక్షన్. 83వ సెక్షన్ ఏం తెలియజేస్తుంది, ఎవరైనా వ్యక్తులు దేవాలయానికి సంబంధించిన ఏదైనా భూమిని కానీ బిల్డింగ్ను కానీ బిల్డింగ్స్ కానీ దేవాలయానికి సంబంధించి ఏమైనా భూములు కానీ బిల్డింగ్స్ కానీ ఆక్రమించినప్పుడు ఆ ఆక్రమణకు గురైందని ఎవరైనా అసిస్టెంట్ కమిషనర్కి ఎవరైనా ఫిర్యాదు చేసినా, లేకపోతే తనంతట తానుగా దేవాలయానికి సంబంధించిన ఆస్తి అయినటువంటి భూమి కానీ బిల్డింగ్ కానీ, దేవాలయానికి సంబంధించిన ఆస్తి అయినటువంటి భూమి కానీ బిల్డింగ్ కానీ ఆక్రమణకు గురైంది అని ఎవరైనా ఫిర్యాదు చేసినా, లేకపోతే తనంతట తానే సుమోటోగా అయినా కానీ దాని మీద ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు దేవాలయ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయాలన్నమాట. అది అనేది ఈ సెక్షన్ 83 సబ్ క్లాస్ 1లో తెలియజేస్తుంది అన్నమాట. దేవాలయానికి సంబంధించి ఏదైనా భూమి కానీ బిల్డింగ్ కానీ ఆక్రమణకు గురైందని ఎవరైనా ఫిర్యాదు మేరకు కానీ తనకు తానుగా కానీ అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు గుర్తిస్తే ఆ విషయమై ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయాలి. ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, ఈ అసిస్టెంట్ కమిషనర్ నుంచి మొదటగా ఫిర్యాదు చేసిన తర్వాత మొదటగా ఒక ప్రాథమిక నివేదికను అడిగింది. ప్రాథమిక నివేదికను అడిగింది. ఆ ప్రాథమిక నివేదికను ఎండోమెంట్ ట్రిబ్యునల్
సేకరించిన తర్వాత ఆ ప్రాథమిక నివేదన అనుసరించి అది విచారణ జరిపిద్ది అన్నమాట. అవునా, యాక్చువల్గా ఇది దేవాలయ భూమేనా, ఒకవేళ దేవాలయ భూమి అయితే వీళ్ళు ఆక్రమించుకుందా, లేకపోతే దేవాలయానికి ఏమైనా పన్ను కడుతూ దాంట్లో ఉంటున్నారా, లేకపోతే ఆ పన్నుల్ని వీళ్ళు వసూలు చేయకుండా ఆ పన్ను రసీదులు, ఆ పన్ను బుక్స్ ఈ అధికారులు మెయింటైన్ చేయకుండా అవి పోగొట్టి వాళ్ళు ఆక్రమించుకున్నారని వాళ్ళ మీద ఏమైనా నేపథ్యం నెడుతున్నారా అనేది ఫస్ట్ ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ఇంకొక విచారణ చేయాలన్నమాట. అది విచారణ చేసిన తర్వాత ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేసింది, ఎవరైతే అట్లా భూములను ఆక్రమించారో, ఆ బిల్డింగ్ని ఆక్రమించారో వాళ్ళని ఈ ఎండోమెంట్ చట్టంలో ఒక పదంతో పేర్కొనడం జరిగిందన్నమాట. ఎంక్రోచర్. ఎంక్రోచర్ ఎంక్రోచర్ అంటే ఆక్రమణదారుడు. ఆక్రమణదారు ఎవరైతే అతన్ని ఈ ఆక్రమణదారు అనే దాని గురించి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఆక్రమణదారు ఎవరంటే అనే దాని గురించి కూడా ఒక సబ్సెక్షన్ ఉందన్నమాట. ఆక్రమణదారు అని ఎవరంటారు, ఎవరైనా దేవాలయానికి సంబంధించిన భూమి కానీ బిల్డింగ్ కానీ అనుమతి లేకుండా దాన్ని అనుభవిస్తున్నా, లేకపోతే అనుమతి లేకుండా దాన్ని అనుభవిస్తున్నా అతను ఆక్రమణదారే ఎంక్రోచర్ అంటారు. అట్లనే కాకుండా అతను అనుమతి తీసుకొని దాన్ని ఆ బిల్డింగ్ కానీ ఆ భూమిని కానీ అనుభవిస్తున్నా, లేకపోతే సాగు చేస్తున్నా కానీ ఆ అనుమతికి సంబంధించి ఒక ఏంటి అద్దె కానీ లేకపోతే ఇంకా ఏదైనా లీజ్ కానీ ఏంటి ఒక 1 ఇయర్ తీసుకుంటాం. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోకుండా అంతే దాన్ని కంటిన్యూ చేస్తున్నా కానీ అప్పుడు కూడా అతన్ని ఆక్రమణదారుగా గుర్తిస్తారు అన్నమాట. ఆక్రమణదారు గురించి ఒక పారాగ్రాఫ్ వల్ల ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. అది ఈ ఆక్రమణదారు అంటారు అన్నమాట. ఏంటి ఇప్పుడు ఈ ఆక్రమణదారు గురించి ఏం చెప్పుకున్నాము, ప్రాథమిక విచారణ. ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది దాని మీద ప్రాథమిక విచారణ జరపాలి. నిజంగానే అతను ఆక్రమించిందా, ఎంక్రోచరా అనేది విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత వాళ్ళకి ఆ ఆక్రమణదారికి నోటీసులు జారీ చేస్తుంది. పలానా డేట్లోపు మీరు దాన్ని ఖాళీ చేయాలి, మీరు దాన్ని కూల్చేయాలి, మీరు దాని నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు జారీ చేసి ఒకవేళ వెళ్ళకపోతే అప్పుడు చర్యలు తీసుకుంటుంది అన్నమాట. నోటీసులు జారీ చేసి ఒక పర్టికులర్ డేట్ ఇస్తుంది. ఆ డేట్లోపు వాళ్ళు ఖాళీ చేయాలంటుంది. ఈ డేట్లోపు వాళ్ళు ఖాళీ చేసే లోపు వాళ్ళు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించవచ్చు అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ఖాళీ చేయించడం కోసం నోటీసులు జారీ చేస్తుంది. పర్టికులర్ డేట్లోపు మీరు ఖాళీ చేయాలంటుంది. ఆ డేట్లోపు ఈ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వాదన తమ వర్షన్ని దేన్నైనా వినిపించాలనుకుంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందు వినిపించవచ్చు అన్నమాట. ఆ వినిపించిన వాదనలో ఆక్రమణదారులు వినిపించిన వాదనలో జెన్యూనిటీ ఉందనుకుంటే యాక్సెప్ట్ చేసింది, వాళ్ళే వాడుకునేలాగా అంగీకరించింది. ఒకవేళ జెన్యూనిటీ లేదనుకో వాళ్ళని ఆక్రమణదారులని ఖాళీ చేయించింది అన్నమాట. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఖాళీ చేయించింది. ఖాళీ చేయించి దాన్ని ఆ ఖాళీ చేయించిన తర్వాత ఆ ఆస్తిని మళ్ళీ ట్రస్ట్కు బదిలీ చేస్తుంది. యాక్చువల్గా ట్రస్ట్ బదిలీ మామూలు ఫిర్యాదు చేసిన ఎవరు, ట్రస్టా కాదు, అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ అనేటోడు గవర్నమెంట్ అధికారి. ఈ గవర్నమెంట్ అధికారి గుర్తించి ఆ దేవాలయ ఆస్తిని దుర్వినియోగం కాకుండా కాబడినప్పుడు మళ్ళీ ఆ బాధ్యతని అసిస్టెంట్ కమిషనర్కి ఇవ్వాలి కదా, అసిస్టెంట్ కమిషనర్కి ఇవ్వాలన్నమాట. తీసుకొచ్చి ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఆ ఆస్తిని లాక్కొని వచ్చి ట్రస్ట్కి బదిలీ చేస్తుంది అన్నమాట. ఆ ట్రస్టే దాన్ని బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. అక్కడ గమనించండి. యాక్చువల్గా ముందు ఈ ఫిర్యాదు చేయడం కూడా ట్రస్ట్కే ఉండాలి కదా. ట్రస్టే ఉంటే వాళ్ళే ఫిర్యాదు చేస్తారు, వాళ్ళే ఇచ్చుకుంటారు. కానీ ఫిర్యాదు చేసే బాధ్యత ట్రస్ట్కి ఇవ్వాలన్నమాట. ఎందుకు ట్రస్ట్కి ఇవ్వలేదంటే ట్రస్ట్లో పొలిటికల్ బాడీ అనమాట. పొలిటికల్ బాడీ అంటే ఏం చేస్తారు, వాడి మీద వాడికి ఇష్టం లేదనుకో ఈ డైరెక్ట్గా ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్తారు. అది చాలా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి వివాదాస్పదం అవుతుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని రూపకల్పన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రూపకల్పన చేశారన్నమాట. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్ అనేటోడు 3 సంవత్సరాలు అంటాడు, ఇంకో 3 సంవత్సరాలు ఇంకో గుడికి వెళ్ళిపోతాడు. అట్లా కాబట్టి అక్కడ ఉండే వాళ్ళ మీద అతనికి రాగద్వేషాలు ఉండవు, వాళ్ళ బంధువులు ఉండరు. కాబట్టి ఏంటంటే అతను నిష్పక్షపాతంగా వాళ్ళ జీవితాలను కొట్టే విధంగా ఉండకుండా సరైన రీతిలో చదువుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటానే ఉద్దేశంతో అసిస్టెంట్ కమిషనర్కి ఆ ఆక్రమణదారుల మీద ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేసే అవకాశము అనేది ఈ అసిస్టెంట్ కమిషనర్ అనేటికి ఇవ్వడం జరిగింది అనమాట. అది ఇది ఈ 83కి ఇప్పుడు వార్తల్లో ఉన్న విషయం అనేది అనుబంధంగా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా మిత్రులారా, గమనించండి. అయితే ఇప్పుడు
ఈ ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది కదా. ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడము, ఆక్రమణదారులు తమ వాదనల్ని మళ్ళీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ముందు వినిపించడము, మరి ఇదంతా వర్క్ జరుగుతుంటుంది, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కదా. ఈ ప్రాసెస్ జరుగుతున్నంత కాలము ఆ ఆస్తి ఏదైతే ఉందో, ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ దుకాణాలు ఏదైతే ఉన్నాయో ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆ ఆక్రమణదారుల ఆధీనంలోనే ఉంటాయి. ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న తర్వాత ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత ఏంటి, ట్రస్ట్ పరిధిలోకి వచ్చేస్తాయి. ట్రస్ట్ పరిధిలోకి వచ్చినప్పుడు వీళ్ళేంది దాన్ని ఇంకా లేట్ చేయడానికి కానీ రకరకాల పన్నాగాలు పొందుతారు అనమాట. అట్లాంటి సందర్భంలో ఏమైందంటే, ఒకవేళ మీరు లేట్ చేసిన ఏ కారణం వల్ల లేట్ అయినా సరే, ఈ ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయిందో ఆ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రిబ్యునల్ దగ్గరికి వివాదానికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఫిర్యాదు వచ్చిందో అసిస్టెంట్ కమిషన్ నుంచి, ఆ వివాదం స్టార్ట్ అయిన కాడ నుంచి తుది తీర్పు వచ్చేంత వరకు మీరు అనుభవిస్తున్నా సరే దానికి సంబంధించి రుసుములు చెల్లించాలి. అంటే పన్ను అయితే పన్ను, అద్దె అయితే అద్దె, ఏదైతే అది ఈ ఆక్రమణదారులు గవర్నమెంట్కి డిపాజిట్ చేయవలసిందిగా ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ఆదేశాలు ఇవ్వచ్చు అన్నమాట. అది మిత్రులారా గమనించండి. ఓకేనా. ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క పని విధానాన్ని గురించి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ యొక్క రోల్ గురించి మనం ఎక్కడ చదువుకున్నామంటే 83 సెక్షన్లో చదువుకుంటాం. ఈ ఆక్రమణల గురించి ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేసేదెవరు? అసిస్టెంట్ కమిషనర్. ఓకేనా. వేటి మీద? భూములు, బిల్డింగులకు సంబంధించి. ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్ యొక్క ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన నివేదిక తీసుకొని ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది ప్రాథమిక విచారణ చేసింది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణదారులు తమ వాదన వినిపించవచ్చు. వాదన వినిపించిన తర్వాత దానికి సాటిస్ఫై అవ్వకపోతే, ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఆ ఆక్రమణదారుల నుంచి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని ట్రస్ట్కి అప్పగించింది. అది మిత్రులారా గమనించండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకు వార్తల్లో నిలిచింది కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఈ వివాదం అంతా ఇప్పుడు మనకు వెలుగులోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తూర్పుగోదావరి జిల్లాలోని ముక్తేశ్వరము, మూలేశ్వరం అనే దేవాలయాల నుంచి వచ్చిందన్నమాట. ఓకేనా. రైట్. ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దాంట్లో ట్రస్ట్కి చైర్మన్ లేకుండా సభ్యుడే ఆదేశాలను ఇచ్చిండు. నువ్వు ఓన్లీ సభ్యుడే, నువ్వు చైర్మన్ కాదు, నీకు అంత దమ్ము లేదు, ముందు మీరు చైర్మన్ నియమించి అప్పుడు మీరు ఆదేశాలు ఇవ్వమని చాలా ఘాటుగా హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా మిత్రులారా. ఇట్లా కరెంట్ ఈవెంట్కి సంబంధించి, ఈ చట్టానికి సంబంధించి 9వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి రామాయణము, మళ్ళీ ఈ ఆగమాలు, పండుగలు, లలిత కళలు, ఇట్లా రకరకాల చాప్టర్స్ మామూలుగా ఈ సిలబస్, ఈ మెటీరియల్ అందుబాటులో లేని టాపిక్స్, వీటన్నిటి గురించి మనం యాప్లో క్లాసులు అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ ఇంకా ఎవరైనా ఈ కోర్సులో ఎండోమెంట్ ఈఓ కోర్సులో జాయిన్ అవ్వకపోతే తొందరగా జాయిన్ అయ్యి ఇప్పటి నుంచే క్లాసులు వినడానికి ట్రై చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఎంత లేట్ చేస్తే మీ మీద అంత బర్డెన్ పడుతుంది అన్నమాట. వీడియో క్లాసులన్నీ తొందరగా చూడాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ముందు నుంచే జాయిన్ అయ్యి నిదానం చదువుతుంటే మీ మీద బర్డెన్ తగ్గిపోయింది అనమాట. అట్లా దీన్ని గమనించి ఇంకా ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వకపోతే కోర్సులో జాయిన్ అవ్వాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాము. ఏంటంటే ఈ జాబు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు దీన్ని తెలియజేస్తూ, ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వాల్సిందిగా చెప్పుకోండి. ఇట్లాంటి ఎన్నో టాపిక్స్ మన యాప్లో క్లాసులలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మళ్ళీ సచివాలయం ఉద్యోగులు వీళ్ళందరికీ మీకు చెప్పేదంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది గవర్నమెంట్ జాబు 16,400 పే స్కేల్ వస్తుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ తెలియజేస్తూ, ఇంకా ఇతర విషయాల కోసం మమ్మల్ని సంప్రదించండి. ప్లేస్టోర్ నుంచి ఆదినారాయణ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కొన్ని వీడియోస్ ఫ్రీగా చూడవచ్చు. అన్ని వీడియోస్ కూడా కొన్ని నిమిషాల పాటు ఫ్రీగా చూడవచ్చు. ఇంట్రోని చూసిన తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి మిమ్మల్ని ఒత్తిడి అనేది లేదు. మీకు అన్నీ చూసి జాయిన్ అయ్యి మీ భవిష్యత్తు బంగారు బాటలో వేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.